శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, హరివంశము, విష్ణు పురాణము, బ్రహ్మ వైవర్తాది పురాణము మొదలగు గ్రంథములలో అంతర్లీనముగా దాగి ఉన్న శ్రీకృష్ణావతార విశేషములను వెలికితీసి భక్తులకు అందించు గ్రంథము. అటువంటి ఈ గ్రంథములోని 16 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 17వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. రాజసూయానంతరము ఇంద్రప్రస్థము నుండి బయలుదేరిన కృష్ణుడు తన అష్టమహిషులతో పరివారముతో కలిసి మార్గమధ్యమున ఉన్న జనపదములు, పుణ్యతీర్థములలో విడిది చేసెను. రాజసూయాగం తర్వాత శ్రీకృష్ణుడు ఎటువైపు వెళ్ళాడు, ఆ వివరాలు ఏమిటి తెలియచేస్తూ ఉన్నారండి. రాజసూయం తర్వాత ఇదిగో పాండవులేమో ఈ ద్యూతము, ఈ విషయాలన్నీ జరిగి వాళ్ళు వనవాసానికి బయలుదేరారు. ఇటుపక్క కృష్ణుడు ఏమి చేస్తున్నాడు అనేటువంటిది మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశములందు వసించు ప్రజలు అష్టభార్యా సమేతుడై తమ సీమలకు అరుగుదించిన కృష్ణునకు ఆతిథ్యమొసగి అతని సాన్నిధ్యమున ఆనందామృతాబ్ధిలో ఓలలాడసాగిరి. రుక్మిణీ సత్యభామాది స్త్రీజనము కూడా తమ నాథుడగు జగన్నాథునితో కొన్ని దినములు కలిసి ఇట్లు యాత్ర చేయుట చాలా కాలమునకు తటస్థించుటచే ఎంతయూ సంతుష్టాంతరంగలైరి. వారెల్లరూ ఇట్లు తీర్థయాత్రలు సేవించుచు ప్రయాణించి ద్వారకను చేరుటకు 27 దినముల కాలము పట్టెను. 27 రోజులైందటండి. భార్యాసమేతుడైన శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని రాజసూయమునకు తరలి వెళ్ళిన సందర్భమున ద్వారకలో బలరాముని, సాత్యకిని ద్వారకా సంరక్షణకై నియోగించెను. ఆ వ్యవధానమున ద్వారవతిపై ఎవరునూ దండయాత్రలు చేయుట జరగలేదు. ఇందుకు కారణము అప్పటికే పౌండ్రకుడు, హంసడెభకులు మున్నగు బలశాలురు హతులైరి. అప్పటికే వీళ్ళందరూ చనిపోయారు కదా, అందువల్ల ఎవరు ఆ టైంలో ద్వారకపై దండయాత్ర చేయలేదటండి. జరాసంధుడును రాజసూయ యాగమునకు ముందే వధింపబడెను. ఇట్లుండగా కృష్ణుడు ఇంద్రప్రస్థము నుండి బయలుదేరిన దినముననే పౌండ్రక జరాసంధ శిశుపాలాదుల మిత్రుడు మార్తికావతాధిపుడైన సాల్వుడు అనువాడు శిశుపాల వధను గూర్చిన సమాచారమును విన్నవాడై కోపోద్రిక్తుడై ద్వారకను యాదవరహితముగా చేయవలెనను సంకల్పముతో యుద్ధమునకు వచ్చెను. రుక్మిణీ స్వయంవర కాలమున ఆమెను పరిణయమాడవచ్చిన శిశుపాలునితో కలిసి ఇతడును వచ్చెను. కృష్ణుడు రుక్మిణిని హరించిన సందర్భమున జరాసంధాదులతో కలిసి కృష్ణునిపైకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు వారందరూ బలరాముడు యాదవ సైన్యముతో కలిసి సంగ్రామమున ఓడించెను. తన మిత్రుని వివాహమును భగ్నము చేసిన కృష్ణునిపై పగబూని ఇట్లైనను యాదవ వినాశము చేసేదనని సాల్వుడు జరాసంధుని ఎదుట ప్రతిజ్ఞ గావించెను. అందుకు తగిన శక్తిని పొందుటకై సంవత్సర కాలము ప్రతి దినము పిడికెడు ధూళిని మాత్రమే ఆహారముగా స్వీకరించి కఠోర దీక్షతో శివుని గూర్చి తపము గావించెను. అందులకు ప్రసన్నుడైన శివుడు సాల్వుని వరము కోరుమనగా అతడు కామగమనము గల ఒక విమానమును ప్రసాదింపుమని కోరెను. ఒక మంచి విమానం ఇవ్వు, కామగమనము కలిగి ఉండాలి అని అడిగేటండి. అంతటా మహేశ్వరుడు సాల్వుడు అడిగిన విధానమున దేవ, గంధర్వ, యక్ష, రాక్షసాదులకు దుర్భేద్యమగు లోహమయమైన ఒక విమానమును మయునిచే నిర్మింపచేసెను. దాని పేరు సౌభకము.
అది అతి విశాలమైనది. దానిని పొందిన గర్వముతో సాల్వుడు తన వైరులను హింసించుచుండెను. పౌండ్రకుడు, హంసడిభకులు, జరాసంధుడు మున్నగు వారు కృష్ణుని కారణమున వధింపబడిన విధానములను తెలిసినవాడై తాను ప్రతిజ్ఞ చేసియున్నను కృష్ణుని వలని భయముచే ఇంతవరకును ఇతడు దండెత్తి వచ్చుటకు సాహసింపలేదు. తనకు పరమమిత్రుడైన శిశుపాలుని ధర్మజుడు నెరపిన రాజసూయమున కృష్ణుడు వధించనని ఎరిగి క్రుద్ధుడై తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు ఉద్యమించెను. కృష్ణుడు ద్వారకయందు లేడుగావున అతడు ఇంద్రప్రస్థము నుండి తిరిగి వచ్చులోపు సులభముగా ద్వారకను యాదవ సమేతముగా నాశనము చేయవచ్చునని ఎంచి తన సైన్యముతో సౌభకమును అధిష్ఠించి తరలివచ్చి రాత్రి సమయమున ద్వారకను ముట్టడించెను. వెంటనే అనేక విధములుగా నగరమును ధ్వంసము చేయ ఆరంభించెను. అందు పారుచున్న చిన్న చిన్న నదీ ప్రవాహములను తటాకములను శిలాఘాతముతో ప్రవహించకుండా నిరోధించెను. ద్వారకా నగరాన్ని నాశనం చేస్తూ ఉన్నాడండి. ఉపవనములను ధ్వంసము చేసెను. బావులలోని నీటిని మలినముగా ఆవించెను. బహిప్రాకారములలో కొన్నిటిని బీటలు వారున్నట్లు చేసెను. నగరము చుట్టూనున్న అగర్తలను మట్టితో పూడ్చివేసెను. పెద్ద శిలలను మట్టిని అంతరిక్షమున ఉన్న విమానము నుండి నగరమందలి భవనములపై జారవిడిచెను. చూస్తున్నాం కదండి, ఇట్లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇట్లా యుద్ధం చేయటము, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయటము ఇలా చేస్తూ ఉంటారండి. ఈరోజు కూడా మనం యుద్ధాలలో ఇవన్నీ చూస్తున్నాం. భవనముల యొక్క బంగారు శిఖరములను కూలద్రోసెను. చంద్రశాలలను బుగ్గి చేసెను. నేలపై దింపిన సైన్యముతో రత్నరాశులను, ధనరాశులను, వివిధ వస్తువులను కొల్లగొట్టించెను. నిద్రించుచున్న ప్రజలను భయభ్రాంతులను చేసి చేజిక్కిన వారిని చెరపట్టెను. యదువంశమునకు చెందిన చాలామంది బాలులను చంపెను. ఈ విధముగా ద్వారకా నగరమున అతడు కల్లోలమును సృష్టించెను. ఈ పరిస్థితిని తెలుసుకొనిన బలరాముడు ప్రద్యుమ్నుని, సాత్యకిని పిలిచి తాను వసుదేవుని యొక్కయు ఉగ్రసేనుని యొక్కయు అంతఃపురవాసుల యొక్కయు రక్షణలో ఉండెదను అనియు మిగిలిన యదువీరుల సైన్యముతో సాల్వుని నిరోధింపవలసినది అనియు ఆనతిచ్చెను. ప్రద్యుమ్నుడు ఒకవైపు నుండి, సాత్యకి మరి ఒక వైపు నుండి, అనిరుద్ధుడు, సాంబుడు, కృతవర్మ మిగిలిన యదువీరులు మిగిలిన దిక్కుల నుండి యదు సైన్యముతో కలిసి సాల్వుని ఎదుర్కొనిరి. వారు సౌభకమునకు చుట్టూను దాని రక్షణకై ఉన్న ముఖ్య సైనికులను హతులను చేసిరి. ప్రద్యుమ్నుడు విజృంభించి సాల్వుని పలు విధముల తన శరములతో నొప్పించెను. యదువీరులెల్లరూ తమ శౌర్యమును ప్రకటించి సాల్వుని సేనలను చాలా వరకు హతమార్చిరి. తన పక్షమున సేనాబలము నశించుటను గమనించి సాల్వుడు మాయాయుద్ధమునకు ఉపక్రమించెను. కామగమనము కల సౌభక విమానము సాల్వుని మనోగతిని అనుసరించి కొంత తడవు ధరణిపైనను, కొంత తడవు అంతరిక్షమునను, మరికొంత తడవు సముద్ర మధ్యమునను ఇట్లా అనేకములగు తావులయందు కనిపించుచు మాయమగుచు యదువీరులను త్రిప్పలు పెట్టెను. కనుమరుగై యుద్ధము చేయుచున్న సాల్వునితో పోరుట కొంత కష్టమైనది. దీనితో అంతవరకును నిలిచి పోరాడుచున్న యాదవ సైన్యమునకు ధైర్యము సన్నగిల్లినది. దీనిని గమనించిన ప్రద్యుమ్నుడు విజృంభించి సాల్వుని మంత్రియగు ద్యుమునితో ఢీకొని తన శరములతో వానిని దెబ్బకొట్టెను. అంతటా ద్యుముడు ప్రద్యుమ్నుని వక్షముపై తన గదతో బలముగా మోదెను. అంత ప్రద్యుమ్నుడు మూర్ఛపోగా అతని సారథి రథమును దూరముగా గొనిపోయెను. కొంత తడవునకు తేరుకున్న ప్రద్యుమ్నుడు మరలి వచ్చి తన శరాఘాతములతో ద్యుముని సంహరించెను. ఈ విధముగా సాల్వునికి యదువీరులకు నడుమ యుద్ధము 26 దినములు సాగినది. కృష్ణుడు లేకుండగానే మిగిలిన యదువీరులు ఇంతటి పరాక్రమముతో తనను ఇన్ని దినములు నిరోధించగలరని సాల్వుడు ఊహించలేదు. ద్వారకను సమీపించుచున్న కృష్ణుడు తనకు కనిపించిన కొన్ని నిమిత్తములను బట్టి
శిశుపాలుని వధ వలన తనపై పగబూని మాయోపాయము తెలిసిన అతని మిత్రులెవరో ద్వారకను ముట్టడించిరని ఊహింపగలిగెను. కృష్ణుడు వస్తున్నాడండి. రథమును వేగముగా గొనిపొమ్మని సారథియగు దారకుని ఆజ్ఞాపించెను. గరుడకేతన భూషితమైన కృష్ణుని రథము సాల్వుని విమానము ముందుకు వచ్చి ఆగినది. కృష్ణుని రాకతో యదువీరులకు నూతనోత్సాహము కలిగినది. కృష్ణుని రాకను ఊహింపని సాల్వుడు దైన్యమునొంది పిమ్మట ధైర్యము కూడగట్టుకొని అతనితో తలపడెను. వారి నడుమ కొంత తడవు భీకర సమరము సాగినది. సాల్వుడు తాళలేక తన విమానముతో మాయమై కొంత తడవునకు కృష్ణుని వద్దకు తన దూతను పంపెను. తన తండ్రియగు వసుదేవుడు సాల్వునిచే బంధితుడయ్యనని ఆ దూత కృష్ణునకు తెలిపెను. ఎవరి చేతను జయింపబడని బలరాముడు రక్షకుడుగా ఉండగా ఇది ఎట్లు సాధ్యమని కృష్ణుడు తలంచుచుండగనే సాల్వుడు వసుదేవుని బంధించి కృష్ణుని సముఖమునకు తెచ్చెను. కృష్ణుడు చూచుచుండగనే అతడు వసుదేవుని శిరమును ఖండించి దానిని తన చేత నిడుకొని విమానములోనికి పరుగెత్తి అంతరిక్షమునకు ఎగసెను. ఏంటండి ఇదంతా మాయ అంటున్నారు. సాల్వుడు చేసిన మాయ అండి ఇదంతా. ఇది అంతయు మాయని గ్రహించిన కృష్ణుడు తన చేతనున్న కౌమోదకిని ప్రయోగించి సాల్వుని విమానమును బ్రద్దలు కొట్టెను. వ్రక్కలైన విమానము నుండి అతడు క్రింద పడుచుండగా కౌమోదకి ప్రహారము చేత గదను బూరిన సాల్వుని బాహువు ఖండింపబడెను. అంతటా కృష్ణునిచే ప్రయోగింపబడిన సుదర్శనము ప్రళయాగ్ని జ్వాలలను గ్రక్కుచున్నదై అతని శిరమును ఖండించెను. యాదవ సైన్యము అంతయు జయ జయధ్వానములు చేసినది. సాల్వుని సైన్యము సమసిపోయెను. కృష్ణుడు సూటిగా రాజాంతఃపురమునకేగి అచట ఉగ్రసేనుని వసుదేవుని దర్శించి వారికి నమస్కరించెను. సాల్వుని వధించిన కృష్ణుని పరాక్రమమును అభినందించుచు బలరాముడు అతనిని కౌగిలించెను. మిత్రుడైన సాల్వుని మరణ వృత్తాంతమును వినిన కరుషాధిపతియగు దంతవక్త్రుడు చాలా ఖిన్నుడాయను. ఇక దంతవక్త్రుని దగ్గరకు వచ్చామండి. మళ్ళీ మనం ఈ సాల్వుని ఫ్రెండ్ వీడు ఈ దంతవక్త్రుడు. దంతవక్త్రుడట ఈ మిత్రుని మరణ వార్త విన్నట్ట చాలా ఖిన్నుడాయను అంటున్నారు. 1 సంవత్సర కాలమున తనకు అత్యంత సన్నిహితులకు పౌండ్రకుడు, జరాసంధుడు, శిశుపాలుడు, సాల్వుడు కృష్ణుని ప్రభావముచే మరణించుట ఇతని మనసును కలచివేసెను. మరణించిన తన మిత్రులెల్లరి ఆత్మశాంతి కొరకు కొన్ని కార్యక్రమములను నిర్వహించెను. శ్రీకృష్ణుని వధించిన గాని తన మిత్రుల ఆత్మలకు సంపూర్ణ శాంతి లభింపదనియు వారి మృతికి ప్రతీకారము తీర్చుకొనుటయే తన తత్క్షణ కర్తవ్యమనియు నిర్ణయించెను. పర్వతాకారుడైన తన యొక్క శౌర్యముపై ఎక్కువ నమ్మకము ఉన్న అతడు సైన్యమును గొనిపోక ఒంటరిగానే కృష్ణునితో యుద్ధమునకు వెడలేను. దంతవక్త్రునికి బాల్యము నుండి కృష్ణునిపై వైరభావము కలదు. ఇతడు వసుదేవుని చెల్లెండ్రలో ఒకతే అయిన సుతదేవి యొక్క కుమారుడు. ఇతని తండ్రి వృద్ధవర్మ. తన పెద్ద తల్లియగు సాత్వతి యొక్క కుమారుడగు శిశుపాలునితో బాంధవ్యము కన్నా ఇతనికి స్నేహం ఎక్కువ. అంటే ఈ శిశుపాలుడు ఈ దంతవక్త్రుడు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ల పిల్లలండి. అంటే శ్రీకృష్ణుని యొక్క మేనత్తల పిల్లలు వీళ్ళిద్దరూ. శిశుపాల పౌండ్రకాదులతో కలిసి ఇతడు కూడా దుర్బలురైన సజ్జనులను హింసించుట మున్నగు అకృత్యములు గావించుచుండెను. రుక్మిణిని పరిణయమాడుటకై ప్రయత్నించిన శిశుపాలుని ఓడించి ఆమెను గొనిపోయి పెండ్లియాడిన కృష్ణునిపై ఇతని వైరము ఇంకను పెరిగెను. యుధిష్ఠిరుని రాజసూయమునకు ముందు అతని సోదరుల దిగ్విజయ యాత్రా సమయములలో వారిని ఇతడు ఎదిరింపకపోవుటకు కారణము పాండవులు తన పెదతల్లి కుమారులగుటయే. అయినను ఇతడు రాజసూయాధ్వర్యమునకు పోలేదు. ఆ అధ్వర్యము నిర్వహించినది కృష్ణుడు అగుటయే దీనికి కారణము. యుధిష్ఠిరుని
యావద్భారత సమ్రాట్టుగా చేయుట ద్వారమున కృష్ణుని ప్రాబల్యము పెరిగిపోవుచుండుట కూడా కృష్ణునిపై ఇతనికి గల కినుకకు మరి ఒక కారణము. సాల్వవధతో ఇవన్నీ అతనిలో ఉద్రేకమును రేపినవి. దానితో పూర్వాపరములు ఆలోచింపక గదాధరుడై అగ్నియందు దుమకబోవు మిడుతవలే ఇతడు కృష్ణునిపైకి పోయెను. అనేక విధముల కృష్ణుని వ్యంగ్య పదములతో దుర్భాషలాడుచూ తన గదతో కృష్ణుని శిరముపై గట్టిగా మోదెను. అందుకు సమాధానముగా కృష్ణుడు ఒకేమారు తన గదతో అతని వక్షము బ్రద్దలగునట్లు మోదగా అతడు రక్తము గ్రక్కుచూ నేల కొరిగెను. వెంటనే అతని శరీరము నుండి అతి సూక్ష్మ తేజము కృష్ణుని దేహమున ప్రవేశించెను. ఎందుకండి అట్లా ప్రవేశించటం? అదే చెప్తున్నారు. శిశుపాలుడు వధింపబడినప్పుడు కూడా ఇట్లే జరుగుటను చూచిన వారు ఈ దృశ్యమును గాంచి ఆశ్చర్యపడిరి. శిశుపాలుడు సంహరింపబడినప్పుడు, అట్లాగే ఇదిగో ఈ దంతవక్త్రుడు సంహరింపబడినప్పుడు ఒక తేజము వాళ్ళ నుండి వచ్చి కృష్ణుని దేహమున ప్రవేశించింది. ఎందుకో చెప్తున్నారు ఇక్కడ. వైకుంఠ ద్వారపాలకులకు జయ విజయులు తమ 3వ జన్మమున శిశుపాల దంతవక్త్రులుగా దిగివచ్చి తమ స్వామి చేతనే వధింపబడి కృతకృత్యులైరి. అందువలననే దంతవక్త్రుడు యుద్ధమునకు వచ్చి కృష్ణుని దర్శించినప్పుడు అప్రయత్నముగా కృష్ణుని దర్శనము తన మహాభాగ్యమని పలుకుట జరిగినది. ఈ జయ విజయులు శాపవశాత్తు భూమి మీదకి వచ్చారు కదండి. మొదటి జన్మేమో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని అన్నారు. 2వ జన్మేమో రావణ కుంభకర్ణులు అన్నారు. 3వ జన్మ ఇదిగో శిశుపాల దంతవక్త్రులు. ఇంతటితో 3 జన్మలు పూర్తయినాయి. వాళ్ళు మళ్ళీ స్వామిని చేరాలి. అట్లా చక్కగా స్వామిని చేరారండి వీళ్ళు. అంతటా దంతవక్త్రుని తమ్ముడగు విదూరధుడు అగ్రజుని మృతిపై కోపించి ఒక చేత కరవాలమును మరి ఒక చేత డాలును పూని కృష్ణునితో తలపడెను. కృష్ణునిచే ప్రయుక్తమైన చక్రము వాని శిరమును త్రుంచివేశెను. దంతవక్త్రుడు హతుడైన సందర్భమున అంతరిక్షము నుండి ఇతని వధను గమనించుచున్న దేవతా గణములు జయ విజయులను తమ లోకమునకు తిరిగి చేర్చిన కృష్ణునిపై పుష్పవృష్టిని కురిపించిరి. కృష్ణునిపై పుష్పములు ఎందుకు పడినవో తెలియక అచటి వారు ఆశ్చర్యపడిరి. ఇంతటితో ఆయుధము పట్టి తానుగా కృష్ణుడు గావించిన యుద్ధములు పరిసమాప్తములైనవి. ఆయుధం పట్టి ప్రత్యక్షంగా కృష్ణుడు చేసిన యుద్ధములు ఇంతటితో పరిసమాప్తములైనవి అంటున్నారండి. తర్వాత ఇంకో సీన్లోకి వెళ్తున్నాం. పాండునందనులు నివసించుచున్న కామ్యక వనసీమ ప్రకృతి సహజమగు శోభతో అలరారుచున్నది. వీళ్ళు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళారు కదండి. అక్కడ ఎట్లా ఉన్నారు, ఎట్లా అరణ్యవాసాన్ని ప్రారంభించారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అతడికి చేరు బాటకు ఇరువైపులా చక్కని వరుసలతో పర్ణ కుటీరములు ఉన్నవి. ఆ కుటీరములు గోమయముతో అలుకబడి చక్కని రంగవల్లులతో అలంకరింపబడినవి. గోడలకు సున్నము వేయబడి పట్టనామములు తీర్చబడి ఉన్నవి. కుటీరముల ముంగిట తులసియు పార్శ్వములందు వివిధ వర్ణముల పూల మొక్కలును పెరిగి ఉన్నవి. ఆ ప్రదేశమంతయు అచటికి పాండుకుమారుల వెంట వచ్చి నివాసమున్న బ్రాహ్మణుల వేద ఘోషలతో ప్రతిధ్వనించుచున్నది. అనుదినము అగ్నికార్యమునకు వలసిన సమిధలను కొనివచ్చుట భీమసేనుని వంతు. గో సంరక్షణము సహదేవుని వంతు. అభ్యాగతులకు అతిథి సత్కారము నకులుని వంతు. పరిసరముల సంరక్షణము గాంధీవి వంతు. అనునిత్యము యుధిష్ఠిరుడు ఎక్కువ సమయము అచటకు విచ్చేయు మునిజనులతో బ్రహ్మ విద్యా గోష్ఠిలో గడుపుచుండెను. వారు వనవాసమును ఆరంభించిన కొలది దినములకే తమ వెంట వచ్చిన 10,000 మంది విప్రులకు అతిథి అభ్యాగతులకు భోజన భాజనాదులు సమకూర్చగలుగుట ఎట్లు అని చింతించుచున్న యుధిష్ఠిరుడు ధౌమ్యుని ఆదేశానుసారము సూర్యభగవానుని ఉపాసించి దివ్య ప్రభావయుతమగు అక్షయ పాత్రను పొందెను. దానిని
అతని నుండి గ్రహించిన యాజ్ఞసేని ఆ పాత్ర నుండి వెలువడు సకల విధములకు పదార్థములతో ఎల్లరకు భోజనము సమకూర్చుచుండెను. భీమసేనుడు భోజనము వడ్డించుటలో ఆమెకు సహకరించుచుండెను. ఆ దినమునకు ఎల్లరూ భుజించుట పూర్తి అయిన వెనుక పాంచాలి తాను భుజించి ఆ పాత్రను శుభ్రపరిచెడిది. మరలా మరుసటి దినము వరకును అందుండి ఏమియూ వెలువడదు. పాండుకుమారులు ద్రౌపదీ సమేతముగా వనవాసమునకు వెళ్లిన వృత్తాంతమును తెలిసిన కృష్ణుడు కతిపయ దినముల తర్వాత సుభద్రాభిమన్యులను తన రథమున వెంటబెట్టుకొని కామ్యక వనమును చేరెను. శ్రీకృష్ణుడు ఏతెంచుచున్న వార్త వినకనే సంతోషము అంకురించిన వదనముతో ద్రౌపది కుటీరము వెలుపలకు వచ్చి గరుడకేతనమును గాంచినది. ఇంతలో పాండవులను సంతోషిత స్వాంతులై కృష్ణునికి ఎదురేగి సాదరముగా స్వాగతము పలికిరి. ఆ వనమునందు నివాసమున్న గురుకులవాసులకు మునులు, మునిపత్నులు, శిష్యులను వెంటనిడుకొని అచటికి చేరి కృష్ణ దర్శనమును అందిరి. అచటి అనాగరికులకు వనవాసులు కూడా కృష్ణుని చరితమును పూర్వము కథలుగా మాత్రమే విన్నవారై ఇప్పుడు ప్రత్యక్షముగా అతని అవలోకించు భాగ్యము కలిగినందుకు పరమానంద భరితులైరి. రథము నుండి దిగిన వాసుదేవుడు పాండవుల యొక్కయు ద్రౌపది యొక్కయు ధౌమ్యాది విప్రుల యొక్కయు క్షేమ సమాచారము నరసెను. అతడికి చేరిన మునులను వారి శిష్యులను ఉద్దేశించి వారి తపోదీక్షాదులు నిర్విఘ్నముగా సాగుచున్నవా అని కృష్ణుడు ప్రశ్నించెను. యజ్ఞపురుషుడవైన నీ రక్షణలో మేమెల్లరము లోక కళ్యాణమునకై తలపెట్టు మా విధులను నిర్విఘ్నముగానే నెరవేర్చగలుగుచున్నాము అని వారు పలికిరి. అచట చేరిన వనవాసులు కూడా కృష్ణుని పరామర్శకు సమాధానముగా ఇట్లనిరి. మా పెద్దలు నేర్పిన రామనామ సంకీర్తనముతో ఇంతవరకును సుఖముగా జీవించుచున్నాము. ఇప్పటి నుండి కృష్ణనామ సంకీర్తనము కూడా ప్రారంభించి ఇంకను సుఖముగా బ్రతుకగలము అన్నారండి వాళ్ళు. కృష్ణుడును సుభద్రాభిమన్యులును పాండవుల కుటీరమున ప్రవేశించిరి. కృష్ణుడు ధర్మనందనునకు భీమసేనునకు నమస్కరించి అర్జునుని కౌగిలించి తనకు నమస్కరించుచున్న నకుల సహదేవులను పాంచాలిని ఆశీర్వదించెను. సుభద్రాభిమన్యులు పాండునందనులకు ద్రౌపదికి నమస్కరించిరి. పాండుకుమారులకు ఇట్టి విపత్తును కలిగించిన కౌరవులపై క్రుద్ధుడై అచటి వారిని ఉద్దేశించి కృష్ణుడు ఇట్లనెను. కృష్ణుడు అంటూ ఉన్నాడండి, అక్కడ అందరు చేరారు కదండి, మునులు మునుపత్నులు సామాన్య అక్కడ వనవాసులు అందరూ, వాళ్ళందరినీ ఉద్దేశించి కృష్ణుడు అంటూ ఉన్నాడు, ఈ పృథివీ దురాత్ములకు దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణుల యొక్క రక్తమును పానము చేయగలదు. యుద్ధమున వీనిని వీరపక్షమున ఉన్న వారినెల్లరను సంహరించి మనమెల్లరము యుధిష్ఠిరుని మరలా భారత చక్రవర్తిగా అభిషేకించెదము. ఇతరులను మోసము చేసి సుఖభోగములను పొందిన వారిని సంహరించుట సనాతన ధర్మమే. అతడు ఇట్లు పలుకుచున్న సమయమున కృష్ణుడు సమస్త ప్రాణికోటిని భస్మము చేయగల రుద్రుని వలె కనిపించెను. అంతటా అర్జునుడు అతనిని శాంతపరచెను. కృష్ణుడు ఈ విధముగా కోపమును ప్రదర్శించి ఇట్లు పలుకుటలో కొన్ని విశేషములు నిక్షిప్తములై ఉన్నవి. యుధిష్ఠిరుడు తప్ప మిగిలిన పాండవులను ద్రౌపదియు కౌరవులు తమకు చేసిన దురాగతములను తలచుచు వెనువెంటనే వారిని అంతమొందించవలెనని మరల ఉద్రేకమునకు లోనగుచున్నారు. వాస్తవముగా వారట్లు చేయబూనినచో యుధిష్ఠిరుడు నియమమును ఉల్లంఘించిన వాడగును. దానివలన అతడు అపనిందల పాలగును. కనుక ఇచట కృష్ణుడు వారి మనోగతములను తానే వెల్లడించుచు అవి నెరవేరుట భవిష్యత్తులో సంభవించునని సూచించెను. వీళ్ళు వెంటనే ఆవేశపడి ఏమన్నా చేస్తారేమో, అట్లా చేస్తే ధర్మరాజు నియమమును ఉల్లంఘించిన వాడు అవుతాడు కదా, అపనిందల పాలు
అవుతాడు కదా అని కృష్ణుడు ఏం చేస్తున్నాడండి, అయ్యా భవిష్యత్తులో నెరవేరుతాయి, అవి సంభవిస్తాయి, కంగారు పడద్దు అన్నట్లుగా చెప్తూ ఉన్నాడండి. అనగా ప్రస్తుతమున శాంతముగా ప్రవర్తింపవలనని సూచన. దీనిని గ్రహించిన అర్జునుడు కృష్ణుని శాంతపరచు చేష్ట ద్వారమున తాము శాంతముగానే ఉండగలమని సూచించెను. కృష్ణుడి ఇట్లు పలుకుటలో అచట ఉన్న దృష్టద్యుమ్నాదులకు కూడా ప్రస్తుతము యుద్ధమునకు వెళ్ళుటకు సమయము కాదనియు, పాండవుల వనవాసము అజ్ఞాతవాసముల అనంతరము యుద్ధమున కౌరవ వినాశము తప్పక జరుగునని సూచించెను. ఇది సనాతన ధర్మమని చెప్పుటలో జరగబోవునది ధర్మయుద్ధమే అనియు, అందు తాను వారికి విజయమొసంగెదననియు కూడా సూచించెను. తదనంతరము అర్జునుడు కృష్ణుని నారాయణుడని స్తుతించెను. కృష్ణుడు అతనితో, నీవు నరుడవు కనుక మనమిర్వురము ఒక్కరమే అని పలికెను. ద్రౌపది కూడా కృష్ణుని స్తుతించి పిమ్మట మాయాద్యూతము తనకు అవమానము జరిగిన సందర్భమున అతడు భౌతికముగా అచటకు ఏతెంచకపోవుట ఎట్లు జరిగినని ప్రశ్నించెను. ఆవేదనతోనూ తనతో గల సాన్నిహిత్యముతోనూ అట్లు ప్రశ్నించిన ద్రౌపదితో కృష్ణుడిట్లనెను, సోదరి, ఆ సందర్భమున నేను భౌతికముగా అచటనే ఉన్నచో అట్లు జరుగనిచ్చడి వాడనా? కౌరవులెల్లరను అచటనే భస్మము చేసడి వాడను. నేను రాలేకపోవుటకు ముఖ్య కారణము సాల్వుని దురాక్రమణకు గురి అయిన ద్వారకావాసులెల్లరునూ ఆపదలో ఉండుటయు, నేను అతనితో పోరి అతని సంహరించి వారిని రక్షించుటయు. ఇట్లు పలికి సాల్వునకు యాదవులకు నడుమ జరిగిన యుద్ధమును వివరించెను. శ్రీకృష్ణుడు అతటికి విచ్చేసి కొన్ని దినములు పాండవులతో గడుపుట వలన వారి చిత్తములు ప్రశాంతములైనవి. కృష్ణుడు పాండవుల వద్ద సెలవుగైకొని సుభద్రాభిమన్యులను వెంటనిడుకొని గరుడకేతనాలంకృతమగు తన రథమున ద్వారకకు మరలిపోయెను. దృష్టద్యుమ్నాదులు కూడా తమ తమ రాజ్యములకు ప్రయాణమైరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 18వ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.